హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. సిరికి 7వ నెలలో డెలివరీ అవుతుంది కాబట్టి ప్రీమెచ్యూర్ బేబీ పుడుతుంది. తల్లి బిడ్డ కండిషన్ ఎలా ఉంటుందో అని డాక్టర్ తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఈలోగా నర్సు డాక్టర్ దగ్గరికి వస్తుంది. సిస్టర్, సిరి వాళ్ళ బామ్మగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. ఫోన్ చేశాను డాక్టర్, సిరి వాళ్ళ బామ్మగారు బయలుదేరారంట అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. సిరిని అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఒక్క నిమిషం కూడా సిరిని వదిలిపెట్టి ఎటు వెళ్ళకు, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని డాక్టర్ సిస్టర్తో చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని సిస్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్రకు పెయిన్స్ వస్తున్నాయని పద్మాక్షి, చారుకేశ సహస్రను తీసుకొని హాస్పిటల్కు వస్తారు. డాక్టర్ డాక్టర్ అని పద్మాక్షి ఏడుస్తూ ఉన్నట్టు నటిస్తూ హాస్పిటల్లోకి రాగానే సహస్రకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్, పద్మాక్షి గారు ఏమైంది అని చెప్పి పద్మాక్షి దగ్గరకు వస్తుంది. సహస్రకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి డాక్టర్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే వెంటనే ఐసీలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, నా కూతురికి దాని కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. పద్మాక్షి గారు కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా అని డాక్టర్ లోపలికి వెళ్తుంది. ఇక పద్మాక్షి కంగారు పడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే, వదిన సహస్ర కడుపులో బిడ్డకి ఏం కాదు, కంగారు పడకండి, ఇలా కూర్చోండి అని చారుకేశ చెప్తూ ఉంటాడు. చారుకేశ, విహారి ఎక్కడ ఉన్నాడో? ఆ యమునేమో ఉదయం అనగా గుడికి వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఇక్కడ చూస్తే సహస్ర పరిస్థితి ఇలా ఉంది అని పద్మాక్షి చెప్తూ ఉంటే, వదిన సహస్రను టైంకి హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాము, మీరు టెన్షన్ పడొద్దని చెప్పాను కదా అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు విహారికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. చారుకేశ, ఇదిగో నా ఫోను, ఫీజు ఏమన్నా పే చేయాలేమో చూసి హాస్పిటల్ బిల్ పే చేసిరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే, సరే వదిన అని చారుకేశ చెప్తూ ఉంటాడు. చారుకేశ అక్కడి నుంచి వెళ్ళగానే పద్మాక్షి మెల్లగా డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. డాక్టర్, ఆ లక్ష్మి ఏ రూమ్లో ఉంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. రండి పద్మాక్షి గారు చూపిస్తాను అని చెప్పి డాక్టర్ పద్మాక్షిని తీసుకొని లక్ష్మి ఉన్న ఐసీయూ దగ్గరకు వెళ్తుంది. ఐసీయూలో ఉన్న లక్ష్మిని పద్మాక్షి చూసి షాక్ అవుతుంది. ఆ లక్ష్మి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కనుక్కున్నారా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మికి 7th మంత్లోనే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పారు అని సహస్రను ట్రీట్మెంట్ చేసే డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే బామ్మ కూడా హాస్పిటల్కు వస్తుంది. సిరి, అమ్మ సిరి అని చెప్పి పరిగెత్తుకుంటూ లక్ష్మి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది. అమ్మ సిరి, పొద్దుననగా వెళ్ళావు, నీ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నాను, ఇప్పుడు చూస్తేనేమో డాక్టర్లు ఫోన్ చేసి నీ పరిస్థితి బాలేదని చెప్తున్నారు అని చెప్పి బామ్మ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి రూమ్లో ఉండే నర్సు బయటికి వచ్చి, బామ్మగారు, సిరికి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు టెన్షన్ పడకండి, సిరికి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, 7వ నెలే కదా అమ్మాయికి, అప్పుడే డెలివరీ అవ్వటం ఏంటి అని బామ్మ అడుగుతూ ఉంటుంది. సిరి పరిగెత్తుకుంటూ వర్షంలో హాస్పిటల్కు వచ్చింది. వచ్చేసరికి సిరి కాళ్ళ నిండా బ్లీడింగ్ ఉంది. సిరి ఏదో ప్రమాదంలో పడినట్టు అనిపించింది. సిరి ప్రమాదంలో పడటం వల్లే తనకి సడన్గా బ్లీడింగ్ అవుతుంది, అందుకే సిరికి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్ చెప్పారు అని సిస్టర్ చెప్తూ ఉంటుంది. అమ్మా, నా మనవరాలు సిరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడండమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ, మేము అదే చేస్తున్నాంలే, నువ్వు కూర్చో అని చెప్పి సిస్టర్ చెప్తూ ఉంటుంది. ఐసీలో ఉన్న లక్ష్మిని పద్మాక్షి దూరం నుంచి చూస్తూ, మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ లక్ష్మికి డెలివరీ అయితే ఆ లక్ష్మి బిడ్డను నా కూతురు పక్కన పడుకోబెట్టాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను చూసుకుంటాను కదా పద్మాక్షి గారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు చారుకేశ బిల్ పే చేసి రిసెప్షన్ నుంచి సహస్ర రూమ్ దగ్గరికి వస్తూ ఉండగా ఐసీలో విహారిని చూస్తాడు. విహారిని చూసి చారుకేశ అల్లుడు అని పరిగెత్తుకుంటూ విహారి ఉన్న ఐసీయూ దగ్గరకు వెళ్తాడు. డాక్టర్ బయటికి వచ్చి, అతనెవరో మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటారు. నా అల్లుడు విహారి డాక్టర్ గారు అని చారుకేశ చెప్తూ ఉంటాడు. విహారికి ఏమైంది డాక్టర్ అని చారుకేశ అడుగుతూ ఉంటే, అతని ఒంట్లో కత్తిపోట్లు దిగాయి, అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది, పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఈ అబ్బాయిని ఒక అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ చేసింది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. అల్లుడు, ఏంటి ఇదంతా, నీ ఒంట్లో కత్తిపోట్లు దిగటం ఏంటి అని చారుకేశ ఏడుస్తూ ఉంటాడు. ఇతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది సార్, ఇతని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని డాక్టర్ చెప్పడంతో
వెంటనే చారుకేశ లక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు. లక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. కానీ లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎక్కడున్నావమ్మా లక్ష్మి, ఇక్కడ విహారీ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చారుకేశ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు యమున గుళ్ళోనే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యమున ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. యమున ఫోన్ లిఫ్ట్ చేసి పద్మాక్షి వదిన ఏంటి ఫోన్ చేశారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సహస్రకు నొప్పులు వస్తున్నాయి, హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, మీరు హాస్పిటల్కు వచ్చేయండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదిన వచ్చేస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. విహారీ ఎక్కడ ఉన్నాడో, విహారీ ఫోన్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, విహారీ నీకు ఫోన్ చేస్తే కనుక సహస్రకు పెయిన్స్ వస్తున్నాయని హాస్పిటల్లో అడ్మిట్ చేశానన్న ఇన్ఫర్మేషన్ విహారీకి ఇవ్వు అని పద్మాక్షి చెప్తూ ఉంటే సరే వదిన విహారీకి ఈ విషయం చెప్పి విహారీ నేను కలిసి హాస్పిటల్కు వస్తాం అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక యమున పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరకు వెళ్ళి గురువుగారు ఆ గడియలు రానే వచ్చేశాయి, వారసుడు బయటపడే క్షణాలు వచ్చేశాయి, మీరు చెప్పిన విధంగానే ఉదయం నుంచి ఆ దేవదేవుణ్ణి వేడుకున్నాను, జపించాను, కానీ వారసుడికి ఏం ప్రమాదం జరుగుతుందోనని భయంగా ఉంది గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మీరే ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చూపించాలి గురువుగారు అని యమున ఏడుస్తూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సింది నేను కాదమ్మా, బిడ్డ తండ్రి. వారసుడు ఎటువంటి గండాలు లేకుండా బయటపడాలంటే బిడ్డ తండ్రి ఆ దేవదేవుడైన పరమశివుడికి 101 బిందెలతో అభిషేకం చెయ్యాలి. అప్పుడే వారసుడు ఎటువంటి ప్రమాదం లేకుండా గండాలు లేకుండా బయటపడతాడు అని గురువుగారు చెప్తూ ఉంటారు. నా కొడుకు ఆ శివయ్యకు 101 బిందెలతో అభిషేకం చేస్తే నా మనవడు గండాల నుంచి బయటపడతాడా స్వామీజీ అని యమున అడుగుతూ ఉంటే అవునమ్మా యమున, వెళ్ళి నీ కొడుకుని తీసుకొని వచ్చి ఆ పరమశివుడికి అభిషేకం చేపించు అని గురువుగారు చెప్పడంతో పండు నా ఫోన్ ఇలా ఇవ్వు, విహారీకి ఫోన్ చేస్తాను అని చెప్పి యమున అంటుంది. ఇదిగోండమ్మా అని చెప్పి పండు యమునకు ఫోన్ ఇస్తాడు. యమున విహారీకి ఫోన్ చేస్తుంది. విహారీ ఫోన్ నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. విహారీ ఫోన్ కలవట్లేదు, అక్కడ సహస్రకు ఎలా ఉందో అని యమున కంగారు పడుతూ ఉంటే యమునమ్మ ముందైతే మనం సహస్రమ్మ దగ్గరకు వెళ్దాం పదండి అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక పండు యమున ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. చారుకేశ యమునను చూసి పరిగెత్తుకుంటూ యమున దగ్గరకు వచ్చి అక్క అని చెప్పి యమున చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. చారుకేశ ఏమైందయ్యా, సహస్రకు బాగానే ఉందా, సహస్ర కడుపులో బిడ్డ బాగానే ఉన్నాడా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అక్క నేను ఏడుస్తుంది సహస్ర గురించి కాదక్క అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. మరి ఎవరి గురించి చారుకేశవా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. విహారీ అక్క, విహారీ అని చారుకేశ చెప్తూ ఉంటాడు. విహారీకి ఏమైంది చారుకేశ, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. విహారీ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయంట, విహారీ ప్రమాదపు అంచుల్లో ఉన్నాడంటక్క, విహారీ చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొన ఊపిరితో పోరాడుతున్నాడని డాక్టర్లు చెప్తున్నారు అని చారుకేశ చెప్తూ ఉంటాడు. దేవుడా ఏంటయ్యా ఇన్ని కష్టాలు పెడుతున్నావు అని చెప్పి యమున ఏడుస్తూ చారుకేశ విహారీ ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రెండక్క తీసుకెళ్తాను అని చారుకేశ యమునను తీసుకొని విహారీ రూమ్ దగ్గరకు వెళ్తాడు. నానా విహారీ, విహారీ కళ్ళు తెరవరా అని చెప్పి యమున పిలుస్తూ ఉంటుంది. మేడం పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి, అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక అప్పుడు యమున ఏడుస్తూ నానా విహారీ నీ వారసుడు ఈ భూమి మీదకు రావాలంటే నువ్వు ఆ పరమశివుడికి 101 బిందెలతో నీటితో అభిషేకం చేయాలంట్రా, లేరా కళ్ళు తెరువు, నీ వారసుణ్ణి ఎటువంటి గండాలు లేకుండా ఈ భూమి మీదకి తీసుకురారా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. మేడం చెప్తుంటే అర్థం కావట్లేదా, అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, అతను ఇప్పుడు మీరు ఏం చెప్పినా కూడా వినలేడు అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. నానా విహారీ వీళ్ళేంటేదో చెప్తున్నారా, కళ్ళు తెరువురా అని యమున ఏడుస్తూ ఉంటే విహారీ చేతులు కదిలిస్తూ ఉంటాడు. యమునమ్మ విహారీ బాబు చేతులు కదిలించాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. డాక్టర్ ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి యమున అంటూ ఉంటే ఇక డాక్టర్ విహారీని చెక్ చేసి ఇప్పుడే పేషెంట్ స్పృహలోకి వస్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక దాంతో యమున కళ్ళ నీళ్లు తుడుచుకొని నానా విహారీ కళ్ళు తెరవరా, కళ్ళు తెరువు, నీ వారసుడిని నువ్వే కాపాడుకోవాలంట్రా, లేరా లే, ఆ శివయ్యకు 101 బిందెలతో అభిషేకం చెయ్యి, నీ వారసుడు ఎటువంటి గండాలు లేకుండా ఈ భూమి మీదకు వస్తాడు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. దాంతో విహారీ మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. యమునమ్మ అటు చూడండి విహారీ బాబు కళ్ళు తెరిచాడు అని పండు చెప్తూ ఉంటాడు. నానా విహారీ అని యమున అంటూ ఉంటుంది. అమ్మా అని విహారీ మెల్లగా అంటూ ఉంటాడు. పేషెంట్
స్పృహలోకి వచ్చాడు. కొంచెం అడ్డు తప్పుకోండి, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఆగండి డాక్టర్, నా కొడుకుతో నేను మాట్లాడాలి అని చెప్పి యమున అంటుంది. ప్లీజ్ అండి, అర్థం చేసుకోండి, తన పరిస్థితి క్రిటికల్ అని చెప్తున్నాను కదా అని డాక్టర్ అంటూ ఉంటే, లేదు డాక్టర్, వాడి కొడుకుని వాడే భూమి మీదకు తీసుకురావాలి అని యమున చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ, గురువుగారి దగ్గరకు వెళ్ళాను. నీ వారసుడు ప్రమాదంలో ఉన్నాడని, గండాలు చుట్టుముట్టాయని గురువుగారు చెప్పారు. నీ వారసుడికి గండాలు తొలగిపోవాలన్నా, ప్రమాదం నుంచి బయటపడాలన్నా నువ్వు 101 బిందెలతో ఆ శివయ్యకు అభిషేకం చేయాలంట అని యమున చెప్తూ ఉంటుంది. నాన్న విహారీ, ప్లీజ్ రా, ఈ ఒక్కటి చెయ్యరా, నీ వారసుడిని ఈ భూమి మీదకి తీసుకురారా అని యమున అడుగుతూ ఉంటుంది. అమ్మ, నీకు గతంలో కూడా చెప్పాను, సహస్ర కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని. సహస్రను నేను ఎప్పుడూ దగ్గరకు తీయలేదని చెప్పాను. అయినా సహస్ర కడుపులో బిడ్డ నా బిడ్డని నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీ కోసం నేను ఆ శివయ్యకు 101 బిందెలతో అభిషేకం చేస్తాను అని విహారీ చెప్తూ ఉంటాడు. మీకేమైనా పిచ్చా? నీ పరిస్థితి క్రిటికల్గా ఉంది. అసలు నువ్వు చావు అంచుల్లో ఉన్నావు. నీకు ఏమి అర్థం కావట్లేదు. నువ్వు గుడికి వెళ్ళి 101 బిందెలతో అభిషేకం చేస్తావా అని డాక్టర్ విహారీని అరుస్తూ ఉంటాడు. మా అమ్మ కోసం చేస్తాను డాక్టర్ అని చెప్పి విహారీ అంటాడు. మీ కర్మ, మీకు ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు అని డాక్టర్ అంటూ ఉంటారు. ప్లీజ్ డాక్టర్, మా విహారీ తలపించాడంటే దాన్ని అయ్యే వరకు వదిలిపెట్టడు అని చారుకేశ చెప్తూ ఉంటాడు. ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోతున్నారు కదా, పేషెంట్కి ఏమైనా అయితే మాకు ఎలాంటి సంబంధం లేదు అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్న విహారీ, రా వెళ్దాం అని యమున విహారీని తీసుకొని గుడికి వెళ్తుంది. విహారీ ఒంటి మీద ఉన్న కత్తి పోట్ల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. అలా రక్తంతోనే విహారీ ఆ పరమశివుడికి 101 బిందెలతో నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు డాక్టర్లు లక్ష్మికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నా మనవరాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ తన కొడుకుని ఎలా కాపాడుకోనున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.